అయ్యా రేవంత్ రెడ్డి గారు మింగం ఎత్తుకోలేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టు మీరు ఒకసారి ఫ్యూచర్ సిటీ వైపు అడుగులేస్తున్నారు. మూసీ నది సుందరీకరణ కోసం పాకులాడుతున్నారు. మేము మా జీవితాల మాకు మేముగా కదలలేని పాకలేని పరిస్థితిలో మేముంటే, చావు బతుకుల మధ్య మేముంటే మేము కనిపిస్తలేదా? మీరు అన్నారు నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చాను, వేచి చూద్దామని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక సగం పరిపాలన మాత్రమే మిగిలి ఉంది. ఇక మీకు టైం ఇవ్వదలుచుకోలేదు. ఈ ఓరుగల్లు నుంచే బగలాన్ని వినిపిస్తున్నాం. మాలాంటి తీవ్ర వైకల్యం గల వారికి ఆదుకోలేని పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ఎక్కడ సమానత్వం ఉంది? ఎక్కడ మీరు మాకు బతకడానికి కనీసం మమ్మల్ని బతకలేని పరిస్థితులు ఉంటే మాకు మేముగా చావడానికైనా మీరు అనుమతించాలా? ఈ భారత రాజ్యాంగం చావడానికి కూడా మాకు వీలు కల్పించదు. కాబట్టి మేము ఇట్లా బతకాలంటే